హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న ఒక హెయిర్ కేర్ టిప్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నానండి. సూపర్ ఉంటుందండి. ఇది చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన హెయిర్ స్ట్రైట్నర్ అవ్వాలని చాలా కెమికల్స్ ఉన్న షాంపూస్, కండిషనర్స్ అండ్ స్ట్రైట్నర్స్ యూజ్ చేస్తాం కదండి. వాటి వల్ల మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయ్యి చాలా ఊడిపోతుంది. మన హెయిర్ మనకి తెలీదు, అది చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇది నేను చెప్పింది మీరు రాసుకున్నారనుకో, వీక్లీ 2 or 3 times రాసుకుంటే మీ హెయిర్ అనేది రిజల్ట్స్ చాలా బాగుంటది. మీరే నా కామెంట్ సెక్షన్ లో 15 days యూజ్ చేశాక చెప్తారండి, నా హెయిర్ చాలా లాంగ్ అయింది అండ్ టిక్ ఉంది అక్క అని చెప్తారు. నేనైతే ఇది యూజ్ చేస్తానండి. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనైతే అక్కడ రెడ్ కలర్ బటన్ ఉందండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుందండి. అలానే దీని ప్రిపరేషన్ చూపిస్తాను. దీని ప్రిపరేషన్ చూపించే ముందు చూపిస్తానండి, కానీ ఇది రెగ్యులర్ గా వాడుకోవద్దు. వీక్లీ 2-3 times రాసుకోవాలి అండ్ వితౌట్ షాంపూతో స్నానం చేయాలి. ఓకే అండి, దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా. ఇలా రైస్ తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు అన్నం ఎలా వంట చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి రైస్ని. ఇప్పుడు మనము చూడండి, ఇలా రైస్ కుక్ అవుతున్నప్పుడు కొంచెం రైస్ అనేది తీసుకోవాలి. ఇలా పెద్ద స్పూన్ రైస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కాస్త కొంచెం చల్లగా అయ్యాక పేస్ట్ పెట్టుకుందాం దీన్ని. చూడండి, రైస్ అనేది మనం తీసుకున్నాం కదండి, ఇలా బాగా మిక్సీ పట్టించుకోవాలి. రైస్ అనేది మరీ అంత ఉడికిపోకూడదు, మరీ అంత బియ్యంగా ఉండకూడదు. నార్మల్ కుక్ అయ్యేటప్పుడు తీసుకొని గంజితో ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆలివ్ జెల్ అనేది 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాబట్టి. ఇక్కడ 3 drops అనేది యాడ్ చేస్తున్నా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని తలకి అప్లై చేసుకొని బాగా స్ట్రైట్ గా అప్లై చేసుకొని 1 hour తర్వాత వాష్ చేసుకుంటే హెయిర్ అనేది బాగా స్ట్రైట్ గా అప్లై చేసుకోవాలండి. తలకు బాగా పట్టించాక 1 hour ఉండి 1 hour అయిపోయాక నార్మల్ వాటర్ తో స్నానం చేయాలి. ఓన్లీ వితౌట్ షాంపూ అండి, షాంపూ ఏం వాడకూడదు. వాష్ చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రైట్ గా వస్తుంది. చాలా మంది హెయిర్ స్ట్రైట్ గా రావాలనేసి స్ట్రైట్నర్స్, ఇంకా వేరే ఆల్కహాల్ ఎక్కువగా ఉండే, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూస్ ఇవన్నీ యూజ్ చేస్తారు కదండి. దానివల్ల మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయ్యి చాలా ఊడిపోతుందండి. మనము స్ట్రైట్నర్ కోసం చూస్తాము, కానీ అక్కడ మన హెయిర్ అనేది చాలా లాస్ అవుతుంది. కాబట్టి హోమ్ రెమెడీగా ఇది ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనకి రైస్ లో ఇంకొకటి ఉంది ఏంటంటే, దీంట్లో రైస్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అండ్ కెఫిన్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా హెయిర్ గ్రోత్ వస్తుంది. ఇది మనకి స్ట్రైట్నర్ గానే కాకుండా మన హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుంది. దీన్ని చైనీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. రైస్ ని హెయిర్ కి అప్లై చేసుకోవడం, హెయిర్ మసాజ్ చేసుకోవడం అండ్ హెయిర్ కండిషనర్ గా యూజ్ చేసుకోవడం లాంటివి చేస్తారు కాబట్టి వాళ్ళ హెయిర్ అనేది చాలా లాంగ్ అండ్ థిక్ గా ఉంటుంది. మనకు కూడా ఇక్కడ ఇది స్ట్రైట్నర్ గా కాకుండా హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తుంది. దీన్ని వీక్లీకి 2 times అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రైట్ గా, చాలా గ్లోయింగ్ అండ్ షైనింగ్ గా అండ్ గ్రోత్ ఎక్కువగా వస్తుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ గా వస్తాయండి. దీన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.